అది బోగసే అయిందా అంటే ఈ విధంగా చివరికొస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు. 20 రోజులైనా 15 రోజులైనా తప్పుడు వానలు వచ్చి తడిచిపోతా ఉంది తప్ప దానికి కొనే దిక్కు లేదు. ఇది ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్ననాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఒక్క ఏడాది లోపలనే కరెంటు బాగా చేసి 24 గంటలు కరెంటు ఇచ్చినాం. రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోలే. మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది. మళ్ళా రాత్రిపూట బాయిల కాడికి పోవుడు, మళ్ళా తేలుపాములు గుట్టుడు. ఇప్పటికి 225 మంది చచ్చిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు, కొందరు కరెంటు షాటుకు చచ్చిపోయినారు, కొందరు పొలం కాడికి పోయి పాములు గడిచి చచ్చిపోయినారు. రకరకాల బాధలు మళ్ళా తయారైనాయి. ఈ బాధ ఎందుకు వచ్చింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ పెట్టిందే కదా, ఉన్నదే కదా, వీళ్ళు కొత్తగా గడపార పెట్టి తవ్వేదేం లేదు కదా, ఇచ్చిన కరెంట్ ఐఎస్టీసీకి ఇయ్యచ్చు కదా. ఇయ్యాల రోజు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు, మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటారు. కరెంటు పోతలేదంటున్నారు. కరెంటు చక్కగా వస్తుందా? రోజుకు 10 సార్లు పోతా ఉంది. నేను శ్రీనివాస్ గౌడ్ గారింట్లో నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం. తక్కువని కరెంటు పోయింది. నేనంటే ఏమిరా ఇది కేసీఆర్ని ఇబ్బంది పెట్టానని తీసేసినరా, ఎందుకు పోతుందంటే వెంటనే వాళ్ళందరూ చెప్పింది, సార్ ఒక్కసారి కాదు రోజుకు 10 సార్లు పోతుందని చెప్పినారు. ఇగో ఇది ఈ పరిపాలన మీ కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఇంకొక మాట దయచేసి ఆలోచన చేయాలి. బ్రహ్మాండంగా మిషన్ భగీరథ పథకం పెట్టి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మున్సిపాలిటీలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడింట్లో నల్లబెట్టి ఫ్రీగా పెట్టి బ్రహ్మాండంగా మంచినీళ్ళ సరఫరా జరిగింది కదా. జరిగిందా? అప్పుడు ఇప్పుడు జరుగుతుందా? మళ్ళా బోర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా బిందెలు ఎందుకు మోస్తున్నాము? ఇక మాటలు కోటలు దాటితే కాలు తంగేలు కూడా దాటలేవు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అయ్యా ముఖ్యమంత్రి ఇదేం పనే బాబు, నడిచిందన్న నడిపేయచ్చు కదా కొత్తగా లేకున్నా, నువ్వు కొత్తగా ఏమైనా ఇయ్యకున్నా. ఇప్పుడు